సరే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వెళ్లకుండా పదవి పోద్దన్న భయంతో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అసలు నీకు 11 ఇచ్చారు, నీకు అవకాశం కల్పించారు. నేను కనీసం నీ రాయలసీమ ఏరియాకైనా నాకు ఇది కావాలని ఎప్పుడన్నా పోరాడావా? ప్రజల ఉపకారం అనేది నీకు తెలియదు. కాకపోతే ఏం చేస్తున్నావు నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. నువ్వు చేసిన పని ఏంది, గంజా ఏంది, అసలు మన వృత్తి ఏంది? మన వ్యవసాయ దేశం, మన వ్యవసాయ రాష్ట్రం. మన రాష్ట్రంలో వ్యవసాయం డెవలప్ అయితే అందరూ బతుకుతారు. సాగర్లో నీళ్ళుంచావా, పొలిసంతలో నీళ్ళుంచావా, పోలవరం ఏమైనా నిర్మించడానికి ప్రయత్నం చేశావా? తెచ్చిన డబ్బులు మొత్తం నొక్కాను అన్నావు. ఏమి నొక్కావు? దేనికి ఉపయోగం? కొద్దిగా మీ నాన్నగారు చేసిందంటూ ఎన్నో వంతు ఏమన్నా అంత చేశావా? ఆయన ఎలా చేసుకున్నాడు, ఆయన ఎంత పేరు తెచ్చుకున్నాడు, నువ్వు ఎంత పాడు చేశావు? ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఏందా అటు చెబుతావు? నాకు 10 పత్రం ఇచ్చే 10 పత్రం ఏంది? ఒకటిచ్చేది ఏంది? నీకు ఒకటిచ్చేది ఏందా? అసలు నేను ఒక మాట అనేవాడు ఉన్నాడా? నీ అసమర్థతని నువ్వే బయట పెట్టుకుంటున్నావు. నీ పార్టీ ఉండొచ్చు, నేను కాదంటలేదు, తప్పేం కాదు. కానీ నువ్వు మాత్రం ముఖ్యమంత్రిగా పనికిరావు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ పొలిటీషియన్, యు ఆర్ ఓన్లీ మనీ లాండరింగ్. అంతే, అది చేయగలవు, దానికి ఉపయోగపడతావు, రాష్ట్రానికి ఉపయోగపడవు, ప్రజలకు ఉపయోగపడవు అని నా అభిప్రాయం చెప్తున్నాను.